మిథున రాశి వారంటే మృగశిర 3వ పాదం 4వ పాదంలో జన్మించిన వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందినవారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరం జూన్ 1 వరకు జన్మరాశిలో గురు సంచారం, జూన్ 2 నుంచి 2వ స్థానంలో ధనస్థానంలో ఉచ్చ స్థానంలో గురువు ప్రవేశిస్తున్నాడు. పట్టిందల్లా బంగారం. మంచి వాక్పటిమ, బాగా మాట్లాడతారు, అధికారం, ధనయోగం, ఆర్థిక భద్రత, చక్కగా మాట్లాడి అందరినీ ఆకట్టుకుంటారు. ఫైనాన్స్ మార్కెటింగ్ వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా పదోన్నతులు లభిస్తాయి. పండితులకు గుర్తింపు లభిస్తుంది. కవులు కళాకారులు అభివృద్ధిలోకి వస్తారు. మంచి మంచి పురస్కారాలు వస్తాయి. విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. మంచి గుర్తింపు వస్తుంది. ఇక మిథున రాశి వారికి దశమంలో శని సంచారం, మీన రాశి. మీనం అనేది మోక్షస్థానం అని చెప్తారు. అందువలన మోక్షాన్ని ఇచ్చేటువంటి తీర్థయాత్రలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటం, ధార్మిక జీవనం చేస్తారు, కుటుంబానికి అండగా ఉంటారు, సంతాన అభివృద్ధిలోకి వస్తుంది, పూర్వం ఉన్న అలసట ఉండదు, ఒత్తిడి తగ్గుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, అవగాహనతో పనిచేస్తారు, పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతారు, మంచి ఉద్యోగాలు సాధిస్తారు, జడ్జిలకు కూడా అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది. పొదుపుతో మదుపు చేసి వచ్చిన ధనంతో అద్భుతమైనటువంటి నిర్మాణాదులు చేపట్టి విజయం సాధిస్తారు. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. పెద్దలను గౌరవిస్తూ ఉంటారు. కుటుంబంలో సంబంధాలు, పెళ్లి సంబంధాలు లాంటివి కుదురుతాయి. చక్కగా ఎన్నో సవాళ్ళు వచ్చినా అన్నీ అధిగమించి ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు చక్కగా పనిచేసి విజయాలు నమోదు చేసుకుంటారు.